డ్యామేజెస్లో మనకు ఫిజికల్ డ్యామేజ్ ఉంటుంది, మెంటల్ డ్యామేజ్ ఉంటుంది. ఇది ఫిజికల్ డ్యామేజ్. ఇప్పుడు ఫిజికల్ డ్యామేజ్లో లా ఆఫ్ టార్ట్స్ అని ఉంటుంది, వైకేరియస్ లైబిలిటీస్ అంటారు జనరల్గా. ఇప్పుడు ఒకరి తప్పిదం వల్ల ఇంకొకరు డ్యామేజ్ జరిగినప్పుడు ఆ తప్పిదం జరిగిన డ్యామేజెస్ ఎవరి దగ్గర క్లెయిమ్ చేయాలంటే ఎవరి ద్వారా జరిగిందో వాళ్ళ ద్వారా క్లెయిమ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లాలో ఉన్న ప్రిన్సిపల్స్ అవి. సో ఇప్పుడు ఇక్కడ ఈ తప్పు అల్లు అర్జున్ వచ్చారు కాబట్టి జరిగింది అనేది ఏదైతే తీసుకొస్తున్నారో దీంట్లో స్టేట్ పాత్ర ఎంత ఉంది, సొసైటీ పాత్ర ఎంత ఉంది, అల్లు అర్జున్ పాత్ర ఎంత ఉంది, ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలంటే ఆర్టికల్ 51A రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సిటిజన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఆఫ్ దిస్ అల్లు అర్జున్. ఎందుకంటే అల్లు అర్జున్ ఇస్ వన్ పర్సన్. అక్కడ మాబు లేకపోతే అక్కడ ఉన్న జనాలు కావచ్చు, అక్కడ ఉన్న మెంబర్స్ కావచ్చు, అక్కడ ఉన్న వచ్చిన హ్యూజ్ ఫ్యాన్స్ కావచ్చు, వీళ్ళందరూ ఎందుకు రెస్పాన్సిబిలిటీ కాదు? దట్స్ క్వశ్చన్. ఎందుకు రెస్పాన్సిబిలిటీ? ఎందుకంటే తొక్కింది అల్లు అర్జున్ కాదు, లేకపోతే తొక్కిసలాట జరిగిన దాంట్లో అల్లు అర్జున్ వాళ్ళ వ్యక్తులు తొక్కారా అంటే కాదు, అక్కడ ఉన్న జనాలు జరిగింది. ఈ జనాలకి అంటే కామన్ సెన్స్ కానీ లేకపోతే కామన్ ఇంటెన్షన్ కానీ లేదా, అంటే మనం ఎక్కడున్నాం, ఎందుకు ఇంతమంది వస్తున్నాం, దానివల్ల డ్యామేజెస్ జరుగుతుందా లేదా. ఇంకొకటి చాలా మంది అంటున్నారు బాధిత కుటుంబం ఏదైతే ఉందో డెఫినెట్గా వాళ్ళని ఆ పెయిన్ ఎవరు తీయలేరు. బట్ దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని సొసైటీలో ఉన్న రిమైనింగ్ డొమెస్టిక్ లైఫ్లో ఉన్న ప్రతి కుటుంబం వాళ్ళు కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉందండి. మీ కుటుంబాన్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే, మీ కుటుంబాన్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోకపోతే వేరే ఎవరో ప్రొటెక్ట్ చేయరు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ హెడ్ ఉన్నప్పుడు ఇలాంటి అంటే మూవీస్ కానీ లేకపోతే ఇలాంటి క్రౌడ్స్ ఉన్న సందర్భాలలో పిల్లలకి కానీ ఫ్యామిలీస్కి కానీ చెప్పుకోవాల్సిన బాధ్యత మంది ఉంటుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు చిన్న చిన్న పిల్లలు లేకపోతే ఫ్యామిలీస్ ఉన్నప్పుడు కంట్రోల్ ఎవరు చేయలేరు, ఎందుకంటే మాబ్ పెద్ద మాబ్ కాబట్టి. ఎందుకంటే ఒక మగవాడు వెళ్ళినా కూడా కంట్రోల్ అవ్వలేరు. అలాంటిది మనం ఫ్యామిలీని తీసుకెళ్తున్నామంటే రేపు డ్యామేజెస్ జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అనేది కూడా మనం కూడా ఆలోచించుకోవాలి. డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఇప్పుడు నేను మాబ్లో తీసుకెళ్తాను, అన్కంట్రోల్ అయిపోయింది, దెన్ హోల్ డ్యామేజ్ ఇస్ మై ఫ్యామిలీ, రైట్? ఇప్పుడు నా ఫ్యామిలీలో డ్యామేజ్ జరిగినప్పుడు ఒక వ్యక్తి చనిపోయారు, ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఈ సినిమా గురించి ఆ వ్యక్తి తిరిగి వస్తుందా? మీ ఇంటెన్సిటీ ఏంటి? పిల్లవాడు ఎవరో కావాలి, ఫ్యాన్స్ ఉన్నారని చెప్పేసి అని మీరు తీసుకెళ్తే ఈ రోజు ఇంత పెద్ద నష్టాన్ని జరిగిందే దాన్ని ఎవరు పూడుస్తారు? అంటే నా క్వశ్చన్ ఇంకోటి ఉంది. He has written well in advance to the police commissioner, stating that he is going to Sandhya Theatre. Yes. And Sandhya Theatre management also wrote a letter to the police commissioner. అదే ఆ డిపార్ట్మెంట్ లో ఎవరు ఆఫీసర్స్ కన్సర్న్ ఉంటారో వాళ్ళకి పంపించారు. పంపించిన తర్వాత హౌ కమ్ ది పోలీస్ సింప్లీ అవేర్డ్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ protecting the no mob? I'll tell you sir one thing, మీరు అనేది just rightly pointed out. Once ఒకసారి పోలీస్ వాళ్ళకి లెటర్ రాసిన తర్వాత సంథింగ్ ఇస్ మాబ్ వస్తుంది, ఇలాంటి క్రౌడ్ వస్తుంది అని చెప్పేసి ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత ఇట్ ఈస్ అ డ్యూటీ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్ హూ ఇస్ ద జ్యూరిస్డిక్షన్ టు అసెస్ వాట్ స్టాఫ్, హౌ మచ్ ద స్టాఫ్ ఇస్ డిప్లాయిడ్ దేర్, ఎంత స్టాఫ్ని డిప్లాయ్ చేయాలని చెప్పేసి అని ఆయన అసెస్ చేసుకోవాలి. ఇట్స్ హిజ్ రెస్పాన్సిబిలిటీ టు ఇంటిమేట్ టు ద సుపీరియర్ ఆల్సో. నాకు ఇంత స్టాఫ్ కావాలి, ఇంత డిప్లాయ్ చేసుకోవాలి, ఇక్కడ ఇంత క్రౌడ్ వస్తుంది, ఇంత క్రౌడ్ రాబోతుంది అని చెప్పేసి ఆయన చూసుకోవాలి. దెన్ ఆ బేసిస్ని చూసుకొని ఆయన అక్కడ మెయింటైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సపోజ్ ఎక్కువ మంది ఫ్యాన్స్ వచ్చేస్తున్నారు అనుకోండి, ఇమీడియట్గా అంతమందిని మెయింటైన్ చేయలేనప్పుడు కన్సర్న్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి 144 కూడా పెట్టచ్చు సిఆర్పిసి ప్రకారం. ఇంత క్రౌడ్ని మేము హ్యాండిల్ చేయలేకపోతున్నామని చెప్పినప్పుడు. లేదనుకుంటే పారా మిలిటరీ స్టాఫ్ ఉంటుంది, అంటే స్టేట్ పోలీస్ వాళ్ళని స్టాఫ్ తెప్పించుకో ఉండాలి. లేదు అంటే కన్సర్న్ ఇప్పుడు బన్నీ ఎవరైతే ఉన్నారో ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉందండి, మీరు ఇప్పుడే రావద్దని కొంచెం టైం తీసుకుని రమ్మని చెప్పడం, ఇన్ఫార్మ్ చేయాలి, ఇన్ఫార్మ్ చేసి ఉండాలి. ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎలా వెళ్ళింది? త్రూ ఫోన్ వెళ్ళిందా, వాట్సాపా, లేకపోతే ఇంకొక మెయిల్ వెళ్ళిందా? ఎవ్రీ ప్రూఫ్ విత్ హిమ్. ఆయన రాసిన లెటర్ ఏ సమయానికి, ఎన్ని రోజుల ముందు రాశారు, లేకపోతే ఆ రోజే ఎప్పుడు రాశారు, ఎలా ఎన్ని ఇన్ఫార్మ్ చేశారు థియేటర్ మేనేజ్మెంట్ కూడా. బట్ ఆయన్ని A2గా చేరుస్తూ ఎంతసేపు A2 అంటూ తిప్పటం వెనక ఏమైనా పొలిటికల్ కాన్స్పిరసీ ఉంది? ఎస్ అండి. అంటే ఈ రోజు ఈ కేసు చూసుకుంటే ఇట్స్ కంప్లీట్లీ 2 రాష్ట్రాలకు సంబంధించిన పొలిటికల్ కాన్స్పిరసీని అని మనం చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకు కనిపిస్తుంది అంటే ఇక్కడ మీరు గమనించారో లేదో, ఈ సినిమా రిలీజ్ అవబోతున్న దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ సిస్టమ్ కావచ్చు, ఇక్కడున్న పొలిటికల్ సిస్టమ్ కావచ్చు, 2 కూడా యాక్టివ్ అయ్యాయి. ఎందుకు యాక్టివ్ అయ్యాయంటే, ఒకటి అక్కడ ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఫ్యాన్స్ ఫాలోయింగ్లో ఉన్న పెద్ద గొడవలు కావచ్చు, బన్నీ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విడిపోయారు, వాళ్ళకి ఫ్యామిలీస్లో డిస్ప్యూట్స్ ఉన్నాయి, అక్కడ సినిమా ఆడనివ్వకూడదు అంటే క్రూక్డ్ మైండ్ సెట్స్తో ఏ విధంగా ఫ్యాన్స్ ఉంటున్నారు, క్రూక్డ్ మైండ్ సెట్స్తో ఫ్యామిలీ మెంబర్స్ ఏ విధంగా ఉంటున్నారు అని చెప్పేసి అది పబ్లిక్లోకి వచ్చేస్తుంది. సో అలాంటి సందర్భంలో వాళ్ళకి ఈరోజు పవర్లో ఉన్నారు. పవర్లో ఉన్నప్పుడు డెఫినెట్ గా పవర్ అయితే మనం అలా అనుకోలేము, ఎందుకంటే కుటుంబంగా వాళ్ళు ఒకటేసారి చిరంజీవి గారు వెళ్ళారు, లేకపోతే ఇంకోరు వెళ్ళారు, అది కామన్ అండి. ఇప్పుడు మనం కూడా చూస్తున్నాం, మన బంధువులు లేరా, నామకే వాస్తీరు వస్తారు, హాయ్ హలో అంటారు, కానీ బ్యాక్ ఎండ్ చేసేవని చేస్తూనే ఉంటారు. అది ఎవరి కుటుంబంలో ఉన్నదే, ఇదే పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ అయితే కాదు, లేకపోతే దాచిపెట్టే అంశం కాదు.
ఏ కుటుంబంలో అయినా వెనకాల ఆలోచించే వాళ్ళు ఉంటారు, ముందర ఒకటి చేసే వాళ్ళు ఉంటారు. దట్స్ కామన్ థింగ్. బట్ వేరాస్ మీరు ఇక్కడ తీసుకున్నప్పుడు నిజంగా అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు పబ్లిక్ లో ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం లాగా జరుగుతున్నప్పుడు అట్లీస్ట్ కమ్ అండ్ స్టే వన్ స్టేట్మెంట్, బాస్ మీరు ఎవరు అలా గొడవ పడద్దని చేయకండి, మేమందరం బాగున్నాం, ఒక్క స్టేట్మెంట్ ఇవ్వచ్చు. అలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వలేనప్పుడు ఏమొస్తుంది? బేసికల్ గా డెఫినెట్ గా కింద ఉన్న క్యాడర్ కానీ కింద ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ అలా అని డిస్పస్ అవుతారు, మెంటల్ గా డిస్టర్బ్ అయి ఉంటారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అంటే అంత జరుగుతున్నప్పుడు మీడియాలో వస్తున్నప్పుడు ఈ ఫ్యాన్స్ హీరోస్ కానీ ఎందుకు యాక్ట్ అవ్వరు, ఎందుకు మాట్లాడరు, ఎందుకు చేయరు అంటే బికాస్ దే హావ్ ఇంటెన్షన్. వాళ్ళు ఒక షాక్ లో ఉండుండొచ్చు సార్. అంటే మనం బయట నుంచి కూర్చొని మనం ఏదైనా మాట్లాడచ్చు. ఏ షాక్ లో ఉంటారు వాళ్ళు? దే డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దట్ అల్లు అర్జున్ అరెస్ట్ అంతా. నేను ఈ అరెస్ట్ గురించి మాట్లాడట్లేదండి, అరెస్ట్ కంటే ముందు నుంచి జరుగుతున్న పాయింట్స్ గురించి నేను మాట్లాడుతున్నా. పొలిటికల్ పాయింట్స్ ఏ విధంగా టర్న్ అవుతున్నాయి అనే దగ్గర మాట్లాడుతున్నాను నేను. ఆ పొలిటికల్ పాయింట్ టర్న్ అప్స్ దగ్గర నుంచి ఈ రోజు ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఈ రోజు ఈ ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అదర్వైజ్ ఈ యాక్సిడెంట్ కానీ జరగకపోతే మనం దీని గురించి మాట్లాడాలని కాదు. ఇది జరిగిన తర్వాత కూడా సుదీర్ఘంగా ఎఫ్ఐఆర్ అయింది, తర్వాత మళ్ళీ నోటీసులు ఇచ్చారు, దాని తర్వాత ఇప్పుడు అరెస్ట్ చేయాల్సినంత నెసెసిటీ ఏముందన్నది కూడా ఇంపార్టెంట్. సరే, ఇంకొకటి 4 గంటలకి హైకోర్టు ఆయన క్వాష్ పిటిషన్ మీద విచారణ చేపట్టింది. ఆయన అరెస్ట్ చేసిన విధానం మీద కూడా మేము విచారిస్తామని చెప్పేసి హైకోర్టు చెప్పింది. విధానం మీద ఒకటి అసలు అప్లికేషన్ ఏం ఫైల్ చేశారు, అప్లికేషన్ కి సంబంధించిన వరకు మాత్రమే ఉంటుంది తప్ప, అంటే సమ్ టైమ్స్ ఒకవేళ అప్లికేషన్ పెట్టుకోనుండి అరెస్ట్ మోడ్ ఆఫ్ అరెస్ట్ కూడా ఇల్లీగల్ గా జరిగింది అని అనుకుంటే దెన్ డెఫినెట్లీ దాన్ని క్వశ్చన్ చేసుకోవచ్చు. దానికి సెపరేట్ కాంట్రడిక్షన్స్ సార్. ఇప్పుడు హైకోర్టులో ఈయన ఎఫిడవిట్ ఉండగానే పోలీసులు ఇంత హడావుడిగా పడిపోయి చేయడానికి గల కారణం ఏంటి? ఇంత హడావుడిగా ఒక విషయం చెప్తాను. హైకోర్టులో అప్లికేషన్ మీరు వేసుకున్నంత మాత్రాన మీకు రిలీఫ్ రాకపోతే మాత్రం పోలీస్ వాళ్ళకి పవర్ ఉన్నదాన్ని వాళ్ళు ఎక్సర్సైజ్ అయితే చేయొచ్చు, చేయకూడదు అని సేమ్ లేదు. అయితే